అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం సమసిపోవాలని చాలామంది ఆశిస్తున్న పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివాదం ఇప్పటికే ముగిసిందన్నట్టుగా కొందరు చెప్పే ప్రయత్నం చేస్తున్న చాలామంది దాన్ని సహించడానికి సిద్ధంగా కనిపించట్లేదు. తాజాగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అది కూడా బ్లడ్ బ్యాంక్ సమీపంలోనే హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. రమణం స్వామినాయుడు సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా నందమూరి బాలకృష్ణ మీద పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఉభయ రాష్ట్రాల్లోనూ దాదాపుగా 300 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫిర్యాదు చేయబోతున్నట్టుగా వెల్లడించారు. అయితే ఈ వివాదం కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉండడంతో చిరంజీవి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నేరుగా చిరంజీవి జోక్యంతో ప్రస్తుతానికి చిరంజీవి యువత ఆగినప్పటికీ ఇది ఆ తర్వాత ఇంకెన్ని టర్న్ తీసుకుంటుందో అనే చర్చ అయితే సాగుతోంది. వాస్తవానికి నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యల మీద పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు చాలా స్వల్పం. అయినప్పటికీ ఈ వివాదాన్ని మరింత రాజేసే ఉద్దేశంతో చిరంజీవి యువత సమావేశంలో తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. అయితే చివరిలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తుండగా చిరంజీవి వాళ్ళని సముదాయించి వెనక్కి పిలవడం ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ వివాదం ముందుకెళ్తే చిరంజీవి కూడా సమస్యగా మారే ప్రమాదం ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2022 ఫిబ్రవరి నాటి ఉదంతం చుట్టూ గడిచిన 3 ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే వస్తుంది. పలుమార్లు పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్కి చెందిన అనేక మంది ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అప్పుడెన్నడూ చిరంజీవి దాన్ని ఖండించిన పాపాన పోలేదు. కనీసం తప్పుబట్టి నిరసించిన దాఖలాలు కూడా లేవు. సముదాయించి అలాంటి విమర్శలు వద్దని చెప్పిన ఆనవాళ్లు కూడా లేవు. అయితే ఇప్పుడు హఠాత్తుగా బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా ఎవడు అన్నట్టుగా చిరంజీవిని కించపరిచే ప్రయత్నం చేయడం, అవసరం లేని చోట కూడా చిరంజీవిని తగ్గించేదానికి బాలకృష్ణ తన అహాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ చిరంజీవిలో ఆగ్రహాన్ని కలిగించాయి. వెంటనే ఆయన ఒక లేఖను విడుదల చేసి ఆ వ్యాఖ్యల్ని ఖండించే పరిస్థితి వచ్చింది. దాని మీద ఇప్పుడు చాలామంది జన సైనికుల్లో, ఇతర చిరంజీవి మెగా ఫ్యాన్స్లో కూడా మంట రగులుతోంది. కనీసంగా అలాంటి వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ కూడా తప్పుపట్టలేదు అనే వాదన వినిపిస్తోంది. కనీసం ఆ వ్యాఖ్యల్ని రికార్డులని తొలగించాలి అనే ప్రయత్నం కూడా చేయలేదు అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే కొన్ని పత్రికల్లో లీకులు ఇచ్చి ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తున్నారు అనే లీకుల ద్వారా తొలగించేశారు అనే ప్రచారానికి ఒక సెక్షన్ పూనుకుంటుంది. కానీ అధికారికంగా బాలకృష్ణ కామెంట్స్ ఇంకా రికార్డుల్లోనే ఉన్నాయి. కామినేని శ్రీనివాస్ దానికి ముందు చేసిన కామెంట్స్ మాత్రం ఆయనే విన్నవించడంతో రికార్డుల నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా చిరంజీవి ఫ్యాన్స్కి పోటీగా సమావేశాన్ని నిర్వహించారు. ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో చిరంజీవి యువత తీసుకునే నిర్ణయానికి తగ్గట్టుగా కౌంటర్ ఉండాలి అని బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. అంటే చిరంజీవి ఫ్యాన్స్ ఎలాంటి అడుగులేసినా అందుకు ఖచ్చితంగా కౌంటర్ ఉంటుందనేటువంటి సంకేతాన్ని బాలయ్య బ్యాచ్ ఇస్తుంది. అంటే ఇద్దరిలో ఎవరు తగ్గేదేలే అన్నట్టుగా సాగడానికి సిద్ధమవుతున్నారా అనే సందేహం కలుగుతుంది. దాంతో ఈ వివాదం మరికొన్ని మలుపులు తిరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొంత వివాదం రాజుకునే అవకాశం కూడా ఉంది. మరి దీంతో ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ ఈ వివాదాన్ని ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారా, లేకుంటే దీర్ఘకాలం పాటు ఈ వివాదం తాలూకా ప్రకంపనలు కొనసాగించడానికే మొగ్గు చూపుతారా? ఇది చాలా కీలకమైనటువంటి విషయం. అటు టాలీవుడ్లో, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 చోట్ల ప్రభావితం చూపబోయే విషయంగా దీన్ని చూడాల్సి ఉంటుంది.